భగత్ సింగ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి తిరుపతిలో ఉన్న ఎంజీఎం ఉన్నత పాఠశాలలో ఉన్న భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంజీఎం హెడ్ మాస్టర్ ముని శారద, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ జయచంద్ర, జిల్లా అధ్యక్షులు ఎం నరేంద్ర, యూటీఏఎఫ్ కార్యదర్శి బండి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర్యం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన వీరులు వారన్నారు. జలియన్ వాలీబాగ్ దురంతతో ప్రభావితమైన ఆయన జీవితం స్వాతంత్ర్యం కోసం పార్లమెంటుపై పొగ బాంబులతో దాడి చేసి బ్రిటిష్ వాడిని భయపెట్టాడు. తన సిద్ధాంతాలను కోర్టు నుంచి ప్రజలకు చేరవేసేందుకు ఉపయోగించుకున్నారు. మతోన్మాదం ఈ దేశానికి చాలా ప్రమాదకరమైందని నాడే ఆయన చెప్పారు. భగత్ సింగ్ ఉరిశిక్ష సమయంలోనూ నేను భయపడలేదని, నేను పోతే నాలాంటి భగత్ సింగ్ లో వేలాది మంది పుడతారు. ఈ దేశాన్ని బ్రిటిష్ వాడి దాస్య శృంఖలలో నుండి కాపాడుకుంటారని చెప్పారు. ఈ దేశంలో కుల, మత, భేద, ధనిక తారతమ్యాలు లేకుండా బ్రతకాలంటే సోషలిజమే మార్గమని చెప్పారు. ఆయన ఆశయ స్ఫూర్తిని డివైఎఫ్ఐ ముందుకు తీసుకెళ్తూ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు సురేష్, అజయ్, యుగంధర్, వైటీఎఫ్ నగర అధ్యక్షులు హేమాద్రి, పిడి లక్ష్మి పాల్గొన్నారు. కాబట్టి ఆయనకి మరొకసారి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంజీఎం హెచ్ఎం గారికి మనందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూటీఎఫ్ నాయకులు మధు గారిని రెండు మాటలు మాట్లాడుకుంటాం. హెచ్ఎం మున్షాద్ మేడం గారు, మున్షాద్ గారు, నాయకులకు నమస్కారాలు. ఇలాంటి భగత్ సింగ్లు మన దేశంలో పుట్టడం చాలా గొప్ప గర్వకారణం. ఆ దేశంలో మనం కూడా పుట్టడం ఇంకా గొప్ప గర్వకారణం. ఇందాక మేడం గారు చెప్పారు, ఆనాటి పోరాట స్ఫూర్తితో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రణాళించినటువంటి గొప్ప త్యాగశీలి భగత్ సింగ్ గారు. పొద్దున్న 5:30కే మొత్తం చదివాను, కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అలాంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని నేటి యువత కూడా రాజకీయాలకు రావాలి. రాజకీయాలు కూడా చాలా కలుషితం అయిపోయినాయి. వారి యొక్క అతి చిన్న వయసులోనే ఆ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం, దేశం కోసం తన పనులు అర్పించడం, అది ఆ సిచ్యువేషన్ చూస్తుంటేనే కూడా చాలా బాధాకరం. అలాంటి యువత వాళ్ళ యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మధు గారికి ధన్యవాదాలు. యూటీఎఫ్ నగర ప్రెసిడెంట్ మేడం ప్రసన్న గారిని ఓకే, డివైఎఫ్ఐ మాజీ నాయకులు జయచంద్ర గారిని మాట్లాడుతూ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా అందరికీ కూడా విప్లవాది వందనాలు తెలియజేస్తాం. భగత్ సింగ్ అంటేనే మేడం చెప్పినట్లు ఒక రోమాలు నిక్కపరుచుకున్నటువంటి వ్యక్తి. చిన్న వయసు, 23 సంవత్సరాల వయసులోనే అతను చనిపోవడం అనేది, నూనూగు మీసాలు వస్తున్నటువంటి సమయంలో చనిపోవడం అనేది, దేశం కోసం చనిపోవడం అనేది, ఎవరైనా వాళ్ళ వ్యక్తిగతమైన విషయాల పట్లనో లేకపోతే కెరియర్ కోసం చూస్తున్నటువంటి సమయంలో దేశం కోసం ఉరుకంబాన్ని ఒక ఎక్కించి ఆ రకంగా చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అది చాలా, ఈ దేశం కోసం చనిపోతున్నానని చెప్పిన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అది చాలా గొప్ప విషయం. ఇదంతా కూడా యూత్కి సంబంధించినటువంటి ఒక మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగాను, అదేవిధంగా యూత్కి మంచి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు అన్నిటి పట్ల ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. అతను కులం పట్ల కానీ, మతం పట్ల కానీ, లేకపోతే అతను ఒక వ్యవస్థను నిర్మించాలి అని చెప్పని అనుకొని ఆ వ్యవస్థ కోసం ఫైట్ చేశాడు. అతను చనిపోతున్నప్పుడు కూడా పుస్తకం చదువుతూనే చనిపోవడం అనేది జరిగింది. అట్లా చదువు పట్ల కూడా చాలా మమకారమైనటువంటి వ్యక్తిగా మనము భగత్ సింగ్ గారిని చూడడానికి ఆస్కారం ఉంది. ఈ దేశంలో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, పని చేయడానికి పని, అదేవిధంగా నిరుద్యోగం, ఇట్లాంటివన్నీ కూడా సమస్యలకు ఒక పరిష్కారం కావాలి. అట్లాంటి వ్యవస్థను ఒకటి నిర్మించాలి అని చెప్పిన, అట్లాంటి వ్యవస్థ ఏదైనా సోషలిస్ట్ వ్యవస్థ మాత్రమే అది సాధ్యమవుతుంది అని చెప్పిన విషయాన్ని స్పష్టమైనటువంటి వైఖరితో అతను చనిపోవడం అనేది జరిగింది. ఆ బ్రిటిష్ వాళ్ళు అతను ఉరిదీసే సమయంలో కూడా అందరూ కన్నీళ్లు పెట్టుకొని ఆ రకంగా వాళ్ళందరూ బాధపడుతూనే ఉరిదీయడం అనేది కూడా జరిగింది. ఇట్లాంటివి అనేకమైనటువంటి స్ఫూర్తితో ఈయన రగిలించినటువంటిది. ఈయన ఆశయాల కోసం మేము డివైఎఫ్ఐగా, అదేవిధంగా ఇతర దానిల కోసం మేము భగత్ సింగ్ చేయూత అని చెప్పని ఒక ప్రోగ్రామ్ను ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఫంక్షన్స్లో మిగిలిపోయినటువంటి భోజనాలను తీసుకెళ్ళి, ఈయన పేరుతో ఫంక్షన్స్లో మిగిలిపోయినటువంటి భోజనాలను తీసుకెళ్లి పేదలకు
పంపిణీ చేయడం, అదేవిధంగా అవసరమైనటువంటి వాళ్ళకు రక్త శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఎవరైతే రక్తం అవసరం ఉంటుందో వాళ్ళందరికీ కూడా రక్తం ఇప్పించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా భగత్ సింగ్ ఉచిత ట్యూషన్స్ ఒక 4 ట్యూషన్స్ పెట్టి పిల్లలందరికీ కూడా ఉచితంగా ఒక ట్యూషన్స్ నిర్వహించడం అనేది, ఇట్లాంటివి కార్యక్రమాలన్నీ కూడా భగత్ సింగ్ పేరుతో నిర్వహించడం అనేది నిరంతరం కూడా జరుగుతూనే ఉంది. ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము భగత్ సింగ్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం అనేది జరుగుతుంది. మాకు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన చేసినటువంటి పోరాట పటిమ, ఇట్లాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మేము ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. ఈ విగ్రహాని కోసం కూడా ఒక 2-3 సంవత్సరాలు ఒక పెద్ద పోరాటం నిర్వహించాం. దానికోసం అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ విజయ రామరాజు గారు ఈ విగ్రహాన్ని, అదేవిధంగా సుఖదేవ్, రాజ్గురు ముగ్గురు విగ్రహాలను ఈ స్కూల్లో మనం స్థాపిద్దాం. స్కూల్లో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆయన భావాలు అర్థమవుతాయి, ఆయన దేనికోసం చనిపోయినాడు అని చెప్పిన అనేది తెలుస్తుందని చెప్పిన ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కానీ అనివార్య కారణాలు అతను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత